శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం మీకు నచ్చిన హీరో ఎవరండి? నాకు నచ్చిన హీరోస్ ఇద్దరు ఉన్నారు, ట్రెండింగ్లో వాళ్ళు కాదు. అంటే నాగార్జున, వెంకటేష్. అంటే వాళ్ళే ఎందుకు మీకు ఇష్టం? అంటే వాళ్ళ మూవీస్ అన్నీ చాలా బాగుంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి. సో అందుకు వాళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు యాక్ట్ చేసిన మూవీస్లో మీకు ఇష్టమైన మూవీస్ ఏంటి? నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు. వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చావు. సో వాళ్ళిద్దరి కోసం ఫస్ట్ నాగార్జున గారి కోసం ఒక పాట పాడతారా? సాంగ్ నాకు సాంగ్స్ రావు. మీకు ఏమనిపిస్తుంది? హ్యాండ్సమ్ ఉంటారు, చాలా టాలెంటెడ్ ఉంటారు, ఇంకా మంచిగా ఎక్కడైనా మాట్లాడతారు. ఇప్పుడు బిగ్ బాస్లో చూసుకున్నా సరే, ఇప్పుడు అమ్మాయిలకి ఎవరికైనా సరే నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే మ్యాక్సిమం మన్మధుడు అనే వస్తుంది. నాగార్జున కంటే మన్మధుడు అనే వస్తుంది బాగా. అలాగే ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ చూసుకున్నట్టయితే ఆబ్వియస్లీ ఇంకా వేరే పేరు కూడా చెప్పవలసిన లేదు, వెంకటేష్ గారిదే వస్తుంది. రీసెంట్గా మనం మూవీ చూసుకున్నా సరే వెంకటేష్ గారిదే వచ్చింది. సో వీళ్ళిద్దరితో ఏ హీరోయిన్ యాక్ట్ చేస్తే బాగుంటుంది? జోడి ఎవరిది బాగుంటుంది? ఓకే, అంటే ఇప్పుడు వెంకటేష్ గారితో అయితే సౌందర్య గారు బాగుంటుంది, కాకపోతే ఆమె ఇప్పుడు లేరు. ఆర్తి అగర్వాల్ కూడా బాగుంటారు, కాకపోతే ఇప్పుడు లేరు కాబట్టి త్రిష అయితే బాగుంటారు. త్రిష. నాగార్జున గారు అంటే అనుష్క నాగార్జున గారు వాళ్ళిద్దరికి. సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఏమన్నా ఫిలిం రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వస్తే బాగుంటుంది. ఈగల్లీ వెయిటింగ్, ఒకవేళ వస్తే చూద్దాము అని. ఎందుకంటే ఫేవరెట్ హీరోస్ కదా, సో చూడడానికి ఎప్పుడు చూద్దామా అన్నట్టు ఉంటుంది. నాగార్జున గారు మీరంటే చాలా చాలా ఇష్టం, మీకు ఒక పెద్ద ఫ్యాన్ని నేను. సో మీ నుంచి ఇంకా మూవీస్ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో బిగ్ బాసే కాకుండా మూవీస్లో కూడా కనిపిస్తారు అని మేమైతే అనుకుంటున్నాం. అలాగే వెంకటేష్ గారు రీసెంట్గానే మూవీ చూసాం. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం. సో ఇంకా అలానే కంటిన్యూస్గా మూవీస్ తీస్తూ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే మంచిగా అలాంటి మూవీస్ తీసుకొస్తే సో అందరూ చూడడానికి అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నాం.